వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ద మెటీరియాలిటీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే మెటీరియాలిటీ. అసలు మెటీరియాలిటీ అంటే ఏంది? మెటీరియాలిటీ అంటే ఏదైతే సరే డెసిషన్ ఎకనామిక్ యూజర్స్ ఆఫ్ ద ఎంటిటీ నథింగ్ బట్ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డెసిషన్ ఇంపాక్ట్ అవుతుందో దాన్ని మెటీరియాలిటీ అంటాం. ఓకేనా? అది మెజారిటీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ న్యూమరిక్ నెంబర్స్లోనే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినామంటే మెటీరియాలిటీ ఇక్కడ నువ్వు చూసావు అనుకో, మెటీరియాలిటీ అనేది ఇక్కడ మెటీరియాలిటీ అనేది ఒక ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఇన్ ఆడిట్. ఎవాల్యుయేట్ ఏం చేస్తావు? మెటీరియాలిటీ వల్ల ఇక్కడ నువ్వు మొత్తం చదివితే మెటీరియాలిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఇన్ ఆడిట్ ఆఫ్ టు ఎవాల్యుయేట్ వెదర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్. జనరల్గా మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఉన్నాయి. మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ అంటే ఐదర్ డ్యూ టు ద ఫ్రాడ్ వస్తుంది, ఐదర్ డ్యూ టు ద ఎర్రర్ వస్తుంది. అంతే కదా? ఐదర్ ఫ్రాడ్ వస్తుంది, ఐదర్ ఎర్రర్ వస్తుంది. దేనివల్ల మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అవుతుందని వాడు అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వీడు ఏమంటాడు, ఎస్ఏ 320 అనేది ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ అని ఆడిట్ చేస్తున్నాం కదా. ఓకే, ఇది మెటీరియాలిటీ రిక్వైర్ చేస్తుంది. అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఆడిట్ చేసేటప్పుడు మెటీరియాలిటీని కూడా కన్సిడర్ చేయంటుండు. అయితే ఇక్కడ ఏంటంటే ఆడిటర్స్కి మెటీరియాలిటీకి ఒక రిలేషన్ ఉంది అని వీడు చెప్తుండే అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ఏంటంటే మెటీరియల్ అనేది మిస్స్టేట్మెంట్ ఉంది. మిస్స్టేట్మెంట్ అనేది ఇందాకనే చెప్పాను. మిస్స్టేట్మెంట్ అనేది ఐదర్ డ్యూ టు ఫ్రాడ్ అవ్వచ్చు, ఐదర్ డ్యూ టు ఎర్రర్ అవ్వచ్చు. మిస్స్టేట్మెంట్ అనేది ఎప్పుడు మెటీరియల్ అవుతుంది అంటే ఇఫ్ దేర్స్ ఏ ఇన్ఫ్లుయెన్స్ ఎకనామిక్ డిసిషన్స్ ఆఫ్ ద యూజర్స్. అంతే చెప్పిన కదా, డిసిషన్స్ ఆఫ్ ద యూజర్స్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అది మెటీరియాలిటీ అవుతుంది. వాట్ కుడ్ బి దమ్ కన్సిడర్స్ మెటీరియల్ ఫర్ ఆల్ సిచ్యువేషన్ కెనాట్ బి డిఫైన్డ్ యాజ్ ఎ ప్రిసైజ్లీ. అంటే ప్రిసైజ్గా చెప్పలేము ఇది మెటీరియాలిటీ అవుతుంది, అది మెటీరియల్ అవుతుంది. ఇట్ డిపెండ్ అపాన్ ద క్వాంటిటీ లిమిట్స్ అనేది సెటప్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ పేజ్కి వెళ్ళి మొత్తం ఏంటంటే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఏంటంటే మెటీరియల్ ఐటమ్ అనేది ఆల్రెడీ షెడ్యూల్ 3 ప్రకారం వాళ్ళు చెప్పేశారు. సరే, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇక్కడ చూస్తే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది 1% ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఇస్ హైయర్ అనేది మెటీరియాలిటీ యాజ్ పర్ షెడ్యూల్ 3 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. ఇంకోటి ఏంటంటే కంపెనీస్ షుడ్ డిస్క్లోజ్ అనేది నోట్స్ అకౌంట్స్లో కూడా చెప్పాలి. ఇన్ కంపెనీ షేర్స్ హెల్డ్ బై ఈచ్ ఆఫ్ ద షేర్ హోల్డింగ్ మోర్ దెన్ 5% కూడా మెటీరియాలిటీ అనేది చెప్పాలన్నమాట. ఇంకోటి చేంజ్ ఇన్ ఆడిట్ ప్రాసెస్ అనేది డిపెండ్స్. ఇప్పుడు మెటీరియాలిటీ అనేది డిపెండ్ అపాన్ ద మనం అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్లో. ఇప్పుడు ఏంటంటే మెటీరియాలిటీ ఇది అయిపోయింది. టోటల్ మెటీరియాలిటీ డన్ అంటున్నాడు అంటే ఫిక్సింగ్ ఆఫ్ ద మెటీరియాలిటీ అంటున్నాడు. అంటే మెటీరియాలిటీ అనేది ఎట్లా ఫిక్స్ చేస్తావు? డిటర్మినేషన్ ఆఫ్ ద మెటీరియాలిటీ. Auditor shall apply a percentage of selected benchmark apply చేయాలి. జనరల్లీ a percentage on profit before tax usually is higher than the turnover అంటుండు. ఓకేనా? ఎగ్జాంపుల్ లెవెల్ ఆఫ్ మెటీరియాలిటీ ఓవరాల్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ లెవెల్ ఉంటుంది. ఓవరాల్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్ ఉంటుంది, పర్వేజీ ఉంటుంది, ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ లెవెల్ అంటే ఓన్లీ టు పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. నెక్స్ట్ పార్ట్లో